అరే ఏదవా, చెల్లెలికి పెళ్లి చేయాలన్న బాధ్యత కూడా లేదా నీకు? సరే, సాయంత్రాన్ని అబ్బాయి తరపున రమ్మని చెప్తాను. పావని, వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ నువ్వే టీ చేసి పెట్టాలి, సరేనా? నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? టీ పెట్టమంటే ఎట్లా? టీ పెట్టడానికి ఇంట్లో కారప్పొడి లేదు. డబ్బులు ఇవ్వు, నేను షాప్కి వెళ్ళి కారప్పొడి తీసుకొని ఇంటికి వచ్చి టీ పెడతాను. పెళ్ళి దీనికి. రే ఎదవా, పిచ్చినా కొడక, ఆ పాడైపోయిన ఫోన్ పక్కన పడేసి వంట అయింది వచ్చి మెక్కు. అమ్మా, నీ ముద్దులు కూతురు చూడు ఎలా అంటుందో. ఏ పాపం చిన్న పిల్లోడే వాడు, కొంచెం ప్రేమగా పిలవచ్చు కదా. ఆహా, నీకు ప్రేమ కావాలా? ఆహాహా. అయ్యో మా అమ్మకి అసలు వంట చేయడమే రాదత్త. నీలాగా అస్సలకి రాదు. డైలీ వంట తినలేక చచ్చిపోతున్నానత్త. మేఘనా ఎలా ఉంది? సూపర్ మమ్మీ, నీలాగా ఎవ్వరే చేయలేరు. నీ చేతి వంట తినాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. అదేంటే ఇప్పుడే బాగాలేదన్నా? మీ అమ్మతో మరి అలా చెప్పావేంటి? నీకేంటత్త, నువ్వు ఈ రోజు వచ్చావు, మళ్ళీ రేపు వెళ్ళిపోతావు. నేను రోజు అమ్మ చేతి వంటే తినాలి. బాగాలేదన్నాను అనుకో, ముడ్డి మీద బొత్తలు పెట్టింది. అందుకని అలా చెప్పానత్త. అమ్మా, నేను అంట్లు కడుగుతాను, నువ్వు వచ్చే అమ్మా. పర్లేదులే, రెండు అంట్లేగా నేను కడుక్కుంటానులే. పర్లేదమ్మా, నీకు ఆల్రెడీ హెల్త్ బాగాలేదు కదా, నేను కడుగుతానులే, నువ్వురా. సరే, నీట్ గా కడుగుతావా? నీట్ గానే కడుగుతాలే. ఖచ్చితంగా కడుగుతావుగా? ఖచ్చితంగా కడుగుతా. ఏంది ఇన్ని అంట్లున్నాయి? రెండే అంట్లు అనింది, ఇక్కడ చూస్తుంటే 2 నెలల నుంచి పడిన అంట్లున్నట్టున్నాయి. పావని, వెళ్ళి విమల్ తీసుకురావా. విమల ఒకటే చాలా, సిగరెట్, మందు, డ్రగ్స్, గంజాయి, పొగాకు ఇవి కూడా తీసుకురామంటావా? అయ్యో నాకు కాదు పావని, నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకి నా చేతులతో నేనే కేసరి బాత్ చేసి పెడదామని. అయితే బయట కేసరి రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కదా పావని, అందుకే విమల్ తీసుకొచ్చావనుకో, పలుకుల్లో కేసరి ఉందని చెప్తున్నారు కదా, ఆ పలుకుల్లో కేసరి పీకి కేసరి బాతులు వేసి చేద్దామని. ఏమైంది పాప, ఎందుకు ఏడుస్తున్నావు? మా ఇంట్లో వాళ్ళు ఎక్కడో తప్పిపోయారు. అయ్యో, మీ మమ్మీ పేరేంటి? మమ్మీ, మీ డాడీ పేరేంటి? డాడీ, సరే, మీ తాత పేరేంటి? తాత. అయ్యో రామ. సరే, మీ ఇంటి పక్కల అమ్మితే ఏమేమి ఉంటాయి? పక్కిల్లు. సరే, మీ పక్కింటి పక్కన ఏముంది? మా ఇల్లు. ఆంటీ. చెప్పమ్మా. ఏం లేదంటే అమ్మ ఏదో పార్టీకి వెళ్ళాలంట, అమ్మ చీరేమో ఐరన్కి ఇచ్చున్నాము, వాళ్ళు ఇంకా తెచ్చివ్వలేదు. మీకు కూడా సేమ్ అలాంటి శారీనే ఉందంట కదా, కొంచెం అది ఇస్తారా? అమ్మ అడుగుతుంది. అయ్యో, ఆ చీర నిన్ననే చిరిగిపోయిందమ్మా. పర్లేదులే ఆంటీ, వెళ్ళేటప్పుడు దారిలో కుట్టించుకొని వెళ్తాను. ఏం చెప్పినా వదిలేటట్లేదు, ఇచ్చేదాకా పోయేటట్లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. సరే ఉండమ్మా, ఇప్పుడే తెస్తాను. అయ్యో, చీర ఏమో చెరగలేదు, వీళ్ళకేమో చెరిగిందని చెప్పాను. సరే, చింపిచ్చేస్తాను, పని అయిపోయింది. బంగారం లాంటి చీరను చింపాలి ఇప్పుడు. సరే అమ్మా, ఇదిగమ్మా చీర తీసుకో. ఆంటీ వద్దులేండి, శారీ వచ్చేసిందంట, శారీ ఏమొద్దు. అయ్యో, ఇలా నమ్మి బంగారం లాంటి చీర చింపుకున్నాను. అవును, అబ్బాయి నచ్చాడు కదా?
ఫిక్స్ చేపిస్తాను ఇంకా. నాకైతే బాగా నచ్చాడమ్మా, కానీ 2 కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ ఏంటవి? ఫస్ట్ కండిషన్, నాకు ఆ అబ్బాయి తరపులు 250 గ్రామ్స్ బంగారం చేపియాలి. సరే అడుగుదాము. రెండో కండిషన్? ఇంకా రెండో కండిషన్ ఏంటంటే నేను ఆ ఇంట్లో ఎటువంటి పనులు చేయను. సరేలేమ్మా, నువ్వు ఇంట్లో ఎటువంటి పనులు చేయనవసరం లేదు. ఎందుకంటే ఆ ఇల్లమ్మే కదా నీ ఒంటి నిండా నగలేస్తున్నారు. నీవు చేయడానికి ఇల్లు ఎక్కడుంది పని చేయడానికి? 100కి 90 మార్క్సా? నిజం చెప్పు మేఘనా, నేను ఎవరికి చెప్పనులే. ఈ 9 పక్కన 0 నువ్వే కదా వేసుకుంది. అయ్యో లేదక్క, నేను వేసుకోలేదక్క. ఏయ్ నిజం చెప్పు, నేను మమ్మీకి చెప్పనులే. మదర్ ప్రామిసెస్ చెప్పు, నువ్వే కదా వేసుకున్నావు. లేదక్క, మదర్ ప్రామిస్ మా మిస్ వేసింది 0. నేను జస్ట్ పక్కన 9 వేసాను అంతే. ఏమండి, మీకు 2 ఆప్షన్లు. 1, మా చెల్లెలనన్నా వదిలే. 2, నాకు 5,000 ఇచ్చి నన్నన్నా వదిలే. అక్క పక్క. ఇక 5,000 జాగ్రత్త. సరే ఇంకా కూర్చున్నానంటే పద వెళ్దాము. ఎక్కడికి? నన్ను మార్కెట్లో వదలండి, కావాలంటే మా చెల్లెలు ఆటోలో వస్తుంది కానీ. ఓ నువ్వు వదలమన్నది మార్కెట్కా? అవును, మరి నువ్వేమనుకున్నావు? ఎందుకైనా పిచ్చుకు కూడా పడేసావు? చదవే రాదు, మళ్ళీ పిచ్చుకోలు కలుతున్నావు. నాకే చదువు రాదంటవా? అయ్యో, ఎందుకే వాళ్ళని అలా కొడుతున్నావు? అసలే వాళ్ళ అమ్మ గయ్యాలి. ఇప్పుడు ఆ పిల్లని నువ్వు కొట్టావని సంగతి తెలిసిందనుకో, నిన్ను పచ్చడి చేసి ఆ పచ్చడి నీతోనే తినిపిస్తుంది. అమ్మో, నేను ఇప్పుడు వీళ్ళందరూ నా ఇంటి మీద గొడవకు వస్తారు. ఏం చెయ్యాలో ఏమో. రేయ్, ఈరోజు వంట ఏం చేయాలో సరిగ్గా చూసి చెప్పు. అంటే అమ్మ ఈరోజు నాకు మటన్ బిర్యానీ తినాలనిపిస్తుంది. మటన్ బిర్యానీ ఏంటి, చికెన్ ఫ్రై కూడా చేసి పెడతాను. నువ్వు అడిగింది ఎప్పుడన్నా కాదన్నానా ఏంటి? ఏమండి, ఈ ప్రపంచంలో అతి పెద్ద గురువు ఎవరు మీకు? ఇంకెవరే? నువ్వేనే. నీకన్నా పెద్ద గురువు నాకెవరున్నారు? అది ఎలా అండి? మా అమ్మ నాకన్నా ఎక్కువ మా చెల్లెల్ని ప్రేమించిందని చెప్పిందే నువ్వే. చుట్టాలు ఇంటికి పోతే మర్యాద పోతుందని చెప్పి వాళ్ళ ఇళ్ళకి పోకుండా చేసిందే నువ్వే. ఇంట్లో ఆ పని చేయడం నేర్పించిందే నువ్వు. అన్నిటికన్నా ముఖ్యమైనది మా నాన్న ఆస్తిలో భాగం అడగమన్నదే నువ్వు. ఇంకా నీకన్నా పెద్ద గురువు ఎవరు ఉన్నారో చెప్పు నాకు. ఎందుకు అంత కోపంగా చూస్తున్నావు? నీ గురించి అంత గొప్పగా చెప్తుంటే నా గురువు నువ్వే. ఆర్య రారా, ఏంది చాలా రోజులకు గుర్తొచ్చాను, రా కూర్చో. హ. మన పక్కింట్లో సుజాత ఉండేది కదంటీ, గుర్తుందా? అయ్యో, నాకెందుకు గుర్తులేరు? ఆ అమ్మాయికి ఊరు నిండా బాయ్ ఫ్రెండ్సే. ఆ సురేష్, మల్లికాడు, సుబ్బరాజు, వెంకయ్య, నరేషు, శ్రీను, సుబ్బారావు, ఆ ప్రసాదు, ఆ జితేంద్ర, విష్ణు, వంశీ, భరత్, రాంబాబు, ఆ మటన్ కొట్టబ్బాయి, ఆ చికెన్ కొట్టబ్బాయి, లాస్ట్ ఆ చేపల కొట్టబ్బాయితో లేచిపోయి మళ్ళీ తిరిగి వచ్చింది కదా. ఇంతకేమైంది, చచ్చిపోయిందా ఏంటి? నెక్స్ట్ మంత్ 15th ఆ సుజాతతోనే నా పెళ్ళి. మీరు తప్పకుండా రావాలి. ఆ అమ్మాయి చాలా మంచిది, బంగారు బొమ్మ అనుకో. వదినా వదినా. ఆంటీ, అమ్మ లేదు, గుడికెళ్ళింది. కప్పూరం అయిపోయింది, చూసుకోలేదు. కొద్ది కప్పూరం ఉంటిస్తావమ్మాయి. ఏ కొంప తగలబెట్టడానికి? అదేంటమ్మాయి అంత మాట అన్నావు? నేనెవరు కొంపులు తగలబెడతాను? దేవుడికి ఆర్తిద్దామని అడిగాను. కర్పూరం అప్పివ్వరు. పెద్దదాన్ని అయ్యింది నీకు తెలీదా? చిన్నపిల్ల నేను చెప్పాలా? వచ్చిన దారినే ఎల్లు. ఇది పిల్ల కాదు, పిల్ల పిశాసి. దీనికంటే దీని అమ్మే మేలు. వస్తా. అమ్మా
నా బ్యాగ్ లో 2000 మిస్ అయ్యాయి, నువ్వేమన్నా తీసావా? నీ పర్సులో డబ్బులు నేనెందుకు తీస్తానే? అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కదా. ఈ కన్న తల్లికి దొంగతనం అంటగట్టావన్నమాట. దేవుడా, ఎలాంటి కూతుర్ని ఇచ్చావయ్యా. కన్న తల్లిని కూడా చూడకుండా నా మీద దొంగతనం అంట కడుతుంది. అది కాదమ్మా, మొన్న నాకు వేరే వాళ్ళు 10,000 ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే నాకు ఇచ్చేశారు. వాటిలో 5,000 నా ఫ్రెండ్ అడిగిందని ఇచ్చాను. ఇప్పుడు అవి దొంగ నోట్లని తెలిసి ఆ పిల్లని బొక్కలో వేసారంట. నా బ్యాగులో 5,000లో 3,000 ఉన్నాయి, మిగతా 2,000 కనిపించట్లేదు. అయ్య బాబా, ఈ దొంగ నోట్లో ఎట్లా బయటికి వెళ్ళి మారలేదు, లేకపోతే నన్ను కూడా బొక్కలో వేస్తానే వాళ్ళు. ఇదిగో ఇక్కడంటే ఇక్కడే ఇందాక 2,000 కనిపించాయి. ఈ నీయనేమో ఒక్కసారి చూడు. ఈ దాటి నుంచి పిలుస్తుంటే ఏం చేస్తున్నావే? పలకుండా పోయి సామాన్లు కడుపో. నువ్వేం చేస్తున్నావు నాన్న? రేపు ఎగ్జామ్స్ కదమ్మా, అందుకే బాగా చదువుకుంటున్నాను. ఆ ఎల్లమ్మ 5,000, పుల్లమ్మ 2,000, ఎంకమ్మ 5,000. ఆహా, ఒకసారి లేనన్నా. ఏంటమ్మా కాళ్ళు నొక్కలా? ఏంటమ్మా చదువుతున్నా కొడుతున్నావు? నువ్వు చదువుతుంది డోక్రా గ్రూప్ లెక్కలు ముక్కరా. పోయి లోపల పెట్టా. అమ్మా, నేను షాపింగ్కి వెళ్ళాలి, ఒక్క 1000 రూపాయలు ఉంటే ఇవ్వవే. 1000 రూపాయలు అంటే మరీ చీప్ గా 1000 రూపాయలు అడుగుతున్నావు. అసలు నా కూతురు అంటే ఎలా ఉండాలి, ఎలా ఖర్చు పెట్టాలి? చిటికలు వేస్తే డబ్బులు వచ్చి పడతాయి. యాళ్ళ మీద ఎలా ఖర్చు పెట్టేయాలి. అసలు ఈ జయప్రద కూతురు అంటే టాప్ లో ఉండాలి. ఉండు ఒక్క నిమిషం. ఇదిగో ఈ 5,000 తీసుకెళ్లి షాపింగ్ చేసుకో. అమ్మా, ఇది నువ్వేనా? అవునే, నేనే. ఏంటి సరిపోవా? 5,000 ఇంకో 5,000 ఇవ్వమంటావా? చెప్పు. వద్దమ్మా, ఈ 25,000 చాలు. ఎంత మంచిదాను అమ్మా నువ్వు. చెప్పావని నా 25,000 పగటి కళ్ళలు కనడం ఆపేసి పక్కింటికి వెళ్ళి కందిపప్పు పప్పు చేయాలి. 25 రూపాయలు పెట్టి 1/4 కేజీ కందిపప్పు తీసుకోలేనావిడ 25,000 ఇచ్చి షాపింగ్ పోమన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఇది కళ అని మిస్టేక్. వెళ్తున్నావా లేదా? మమ్మీ ఆడు తీసుకుంది, ఆడదామా? ఇసుకలో ఆడుకోవటం ఏంది పిచ్చా నీకేమన్నా? మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఆడుకుందాం మమ్మీ. ప్లీజ్ లేదు, ఏం లేదు. ఎవరన్నా చూస్తే బాగోదు. పద. సరేలే, నువ్వు నాకు, నేను పిచ్చి గూడ్లు కట్టుకుంటా. సర్లే ఆగు, వస్తున్నా. ఏమమ్మా పెద్దదాన్ని ఉష్కలాడనికి సిగ్గులేదా? అయ్యో, నేను కూడా ఇదే చెప్పానక్క, పెద్దోళ్ళు ఇసుకలో ఆడొద్దని. మా చిన్న పిల్లకున్న బుద్ధి కూడా లేదా నీకు? చూసా అమ్మా, నీ వల్ల నా మర్యాద కూడా పోయింది. చెప్తే వినవు, పదా. మేఘనా, ఏంటక్క? ఇదిగో నా దగ్గర 100 రూపీస్ ఉంది. ఇప్పుడు ఈ 100 రూపీస్ నా గుప్పెట్లో పెట్టుకుంటున్నా. అయినా నువ్వు తీసుకోగలిగావు అనుకో, ఈ 100 రూపీస్ నీకే. అంతేనా? నేను ఎంత స్ట్రాంగ్ నీకు తెలీదా? ఉండి ఇప్పుడే చూపిస్తా. రే చిన్ను, రేపు ఎక్కడికి వెళ్ళబాక? ఎందుకు మమ్మీ, ఏమైంది? అలాగే ఒక జత కొత్త బట్టలు తీసుకో. ఇప్పుడేం పండగలు కూడా లేవు కదా, కొత్త బట్టలు ఎందుకు ఇంకా? నీకు ఒక సంబంధం వచ్చింది, రేపు అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం. అయ్యయ్యో, అబ్బబ్బబ్బా, ఆ సిగ్గు చూడు దొంగనా కొడుక్కి. ఏంటంటే అమ్మ కొడుకులు ఇద్దరు తెగ సంతోషంగా ఉన్నారు. మా అబ్బాయికి ఒక సంబంధం వచ్చిందమ్మా, రేపు అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం. ఆ విషయం చెప్పేసరికి ఎలా సిగ్గుపడుతున్నాడో చూడు. అబ్బా, మొహాల్లో కళ్ళలేదు కానీ సిగ్గు మాత్రం భలే పడుతున్నాడు ఆంటీ. ఆ సిగ్గుకే సిగ్గొచ్చి పారిపోయేలా ఉంది. అయ్యో, రేపు పిల్లని చూడడానికి వెళ్తున్నారు, నాకు సిగ్గిస్తుంది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు. దేవుడా, ఈరోజు ఎట్లయినా సరే ఒక్కలన్నా పడేయాల్సిందే. హలో హలో, ఎవరు గుర్తు రావట్లేదే? మేడం, ఈరోజు మీరు ఒక మంచి లక్కీ ఆఫర్ గెలుచుకున్నారు. ఏ ఆఫర్లు వద్దు నాకు. రోడ్ల మీద తిరిగే బేవర్స్ వాళ్ళందరూ డైలీ ఫోన్లు చేసి ఆ ఆఫర్ మేడం, ఈ ఆఫర్ మేడం
చెప్తూనే ఉంటారు. అయ్యో మోసం ఏం లేదు మేడం, జస్ట్ మీ ఫోన్ కి ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్తే చాలు మీ క్యాష్ ప్రైజ్ వచ్చేస్తుంది. అయ్యో నా ఫోన్లో అసలు బ్యాలెన్సే లేదే. నాకెవరైనా ఫోన్లు చేయొచ్చు, నేను మాత్రం ఎవరికి ఫోన్లు చేయడానికి లేదు, ఎవరికి మెసేజ్లు చేయడానికి లేదు. సరే ఒక పని చేయండి, మీరే నా ఫోన్కి రీఛార్జ్ చేయండి, నాకు వచ్చే ఆఫర్ డబ్బుల్లో కట్ చేసుకోండి. అంటే మేడం ఇప్పుడు రీఛార్జ్ అంటే ఎలాగో కట్ చేసుకుంటా కదా, ఓ 3 నెలలు రీఛార్జ్ చేయి. ఓకే మేడం, మీ నంబర్ కి రీఛార్జ్ అయిపోయింది. ఇప్పుడు మీ ఫోన్ కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది, చెప్పండి. హలో, ఎవరక్క? ఎవరో దొంగముండ ఫోన్ చేసి ఓటీపీ చెప్పండి మేడం, మీరు ఆఫర్లో డబ్బులు గెలుచుకున్నారు, ఇస్తాము అని చెప్తుంది. మరి చెప్పేసావా? హలో, నేను ఏలు ముద్రే కావచ్చు, నాకు కిడ్నీ ఉంది, ఇప్పుడు ఇచ్చాను చూడు వాళ్ళకి నేను ఆఫరు, జీవితాంతం నన్ను గుర్తు పెట్టుకోవాలి. అమ్మా మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళా కదా, దాంట్లో సెలెక్ట్ అయిపోయాను, మంచి శాలరీ కూడా ఇస్తున్నారు. ఈ మాట ఎవరికి చెప్తే చాలా సీక్రెట్. నీ మొహం నేనెవరికి చెప్తాను, ఇంకా నాకు వేరే ఏం పని లేదనుకుంటున్నావా ఏంటి? నేనెవరికి చెప్పనులే, ఎల్లు. సరే. మమ్మీ, నా కొడుక్కి మంచి జాబ్ వచ్చింది, శాలరీ కూడా బాగా ఇస్తారంట. లేదు నా కొడుకే చెప్పాడు, ఇది పెద్ద సీక్రెట్ అంట, ఎవరికి చెప్పకూడదు, నువ్వు కూడా చెప్పబాక. ఈ అమ్ములు ఎప్పుడు ఏంటి? నేను మార్కెట్కి వెళ్తున్నాను, వచ్చేలోపు హోంవర్క్ చేయండి. అదే అమ్మా, నువ్వు మార్కెట్కి వెళ్ళిరా, నువ్వు వచ్చేలోపు హోంవర్క్ చింపేస్తా. సరే. A few moments later. ఏంటి ఇల్లంతా ఇలా చేశారు? అమ్మా నా హోంవర్క్ నేను చేసేసుకున్నాను, అన్నీ చూడు ఇల్లు మొత్తం పిచ్చికి చేసేసాడు. ఏంట్రా చెల్లి చెప్పేది నిజమేనా? లేదమ్మా, అది నన్ను హోంవర్క్ చేయమని అడిగింది, చేయలేదని బుక్స్ అన్ని చింపి పడేసింది, పైగా నన్ను బ్యాట్ తో కొట్టింది. ఏమి రాక్షసి? ఏంట్రా తమ్ముడు, ఇంక అందరు బాగున్నారా? అందరు బాగున్నారక్క. ఇంకేంట్రా విషయాలు? ఏముందక్క, అంత మామూలే. బావా ఇప్పుడు తినడానికి ఏం వంట చేయాలి? ఇంకేంటే, నాకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టమని తెలుసు కదా, అక్క కూడా వచ్చింది, చికెన్ బిర్యానీ చెయ్యి. సరే బావా. నువ్వంటే నీ పిల్లానికి బాగా ఇష్టం ఉన్నట్టుంది కదరా? ఇష్టం అంటావేందక్క, నేనంటే ప్రాణం దానికి. నేను గీసిన గీత దాటదనుకో, నన్ను అడగంది ఏ పని చేయదక్క. A few moments later. సాంబార్ అన్నం రెడీ అయింది, వచ్చి తినండి. అదేంటే, చికెన్ బిర్యానీ కదా నేను అడిగింది. నీకు బిర్యానీ ఇష్టమని నాకు తెలుసు, కానీ నువ్వు చెప్పింది చేస్తానని నేను చెప్పలేదు కదా. సాంబార్ అన్నం రెడీ అయింది, వచ్చి తినండి. సరే సాంబార్ అన్నమాట తిందాం పద. పావని. చెప్పండి ఆంటీ. ఏం లేదమ్మా, మా ఇంటికి చుట్టాలు వచ్చినారు, మాకు టీ తాగే అలవాటు లేదా, కొంచెం టీ పొడి ఇస్తావా? ఇస్తాలే, ఉండు. అమ్మ బాబోయ్, ఇంత పెద్ద ఫ్రిడ్జ్ తెచ్చారా, నాకు చెప్పనే లేదు సుమి. నార్మీ. ఏంటి? ఏం లేదంటీ, నోరు తెరుచుకొని అలాగే నిలబడి ఉన్నారు కదా, నోట్లోకి ఈగలు పోతున్నాయి, అందుకే నోరు మూసుకోండి ఆంటీ అని చెప్తున్నా. సరే గాని కొత్త ఫ్రిడ్జ్ తెచ్చినట్టున్నారు, పైగా అంత పెద్ద ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారు, మీరుండేది ఇద్దరే కదా, నాకు చెప్పనే లేదు ఈ మాట మీ అమ్మ. అంటే మా ఇంట్లో మేము ఏం తెచ్చుకున్నా మీకు చెప్పాలా ఆంటీ? అదేమన్నా రూలా? నాకు చెప్పాలని రూల్ ఏం లేదు అమ్మా. సర్లే, మన చుట్టుపక్కల వాళ్ళ కళ్ళు మంచివి కాదు, మీ అమ్మకి చెప్పి ఆ ఫ్రిడ్జ్ కొంచెం దిష్టి తీపించు. అయ్యో ఖచ్చితంగా ఆంటీ, సాయంత్రము జీడిపప్పు బాదం పప్పుతో దిష్టి తీసి అవి మీకే పంపిస్తానులేండి. నాకు అట్టటి పట్టింపు ఏం లేవు, పైగా బాదం పప్పు జీడిపప్పు అంటున్నావు, పంపించు. ఇదిగోండి టీ పొడి. సరే అమ్మాయి, మర్చిపోయావు, బాదం పప్పు జీడిపప్పు ఇంటికి పంపించు.